మిత్రులారా, మనము ఇప్పుడు కార్యక్రమంలో అతి ముఖ్య విభాగమైనటువంటి ప్రశ్నోత్తరాల సరళి ప్రారంభించబోతున్నాము. ఈ కార్యక్రమములో రెండవ భాగము ప్రశ్నోత్తరాల సరళి ఏ విధంగా ముందు కొనసాగుతుందో నేను మీకు వివరిస్తాను. మనకు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ప్రశ్నలు చేయదలిచిన వారి కొరకు కొన్ని సూచనలు మరియు నియమ నిబంధనలు పాటించవలసిందిగా కోరుచున్నాను. సభా ఆవరణలో ప్రశ్నించడం కొరకు 2 మైక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి మైక్ నా ఎదురుగా పురుషుని విభాగంలో, రెండవ మైక్ నాకు ఎడమవైపుగా స్త్రీల విభాగంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ప్రశ్న మొదటి మైక్ అయినటువంటి పురుషుల విభాగం నుండి తీసుకోవడం జరుగుతుంది. రెండవ ప్రశ్న స్త్రీల విభాగం నుండి తీసుకోవడం జరుగుతుంది. ప్రశ్నలు అడగదలిచిన వారు మైక్ వద్ద వరుసలో నిల్చవలసిందిగా కోరుచున్నాము. ఒకసారి ఒక ప్రశ్న మాత్రమే అనుమతించబడుతుంది. ఒకవేళ ఎవరికైనా ఒకటి కన్నా ఎక్కువ ప్రశ్నలు ఉంటే వారు వరుస యొక్క వెనుక వెళ్లి రెండవ వంతు కోసం ఎదురు చూడాలి. ఈనాటి ప్రసంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రమే అంగీకరించబడను. ప్రశ్నలు అడిగేవారు ప్రసంగాలు చేయకూడదు. వారి యొక్క ప్రశ్నని స్పష్టంగాను క్లుప్తంగాను అడగవలసి ఉంటుంది. వక్తతో ఎలాంటి వాదోపవాదాలు చేయకూడదు. వక్త మీ ప్రశ్నకు తనకు అనువైన రీతిలో సమాధానం ఇచ్చును. ప్రశ్నలు అడగకోరిన వారు మైక్ వద్ద వచ్చి వరుసగా నిల్చోవలసిందిగా కోరుచున్నాము. మరి ఎవరైతే మైక్ వద్ద నిల్చొని ప్రశ్న అడగడం ఇబ్బందికరంగా భావిస్తారో వారు స్లిప్స్ మీద వారి యొక్క ప్రశ్నని స్పష్టంగా రాసి పంపించినట్లయితే ఆ ప్రశ్నలకు కూడాను సమాధానం ఇవ్వబడుతుంది. ప్రశ్నను అడిగేవారు వారి యొక్క పేరును మరియు వృత్తిని తెలపవలసి ఉంటుంది. ప్రశ్నలు ఎవరైతే మైక్ వద్దకు వచ్చి ప్రశ్నించడం ఇబ్బందికరంగా భావిస్తారో వారి యొక్క ప్రశ్న ఒక స్లిప్ మీద రాసి ఇచ్చే అవకాశం కూడా కల్పించబడుతుంది. కాబట్టి సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. వాలంటీర్స్ వైట్ స్లిప్స్ ని ప్రేక్షకుల్లో అందజేయవలసిందిగా కోరుచున్నాం. మొదటి ప్రశ్న పురుషుల విభాగం నుండి తీసుకోవడం జరుగుతుంది. ప్రశ్న అడిగేవారు వారి యొక్క పేరుని మరియు వారి వృత్తిని చెప్పవలసి ఉంటుంది. అస్సలాము అలైకుం. నా పేరు షేక్ రఫీవుల్లా. కోదాడ గ్రామం నుంచి వచ్చాము. నేను వృత్తిరీత్యా మెడికల్ ప్రాక్టీషనర్ని. మరణం తర్వాత ఒక హిందూ అయినా క్రైస్తవులైనా మరణం తర్వాత మోక్షాన్ని పొందాలంటే ఒక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరించాలా లేక వారి గ్రంథాలను కూడా అనుసరించుకుంటే సరిపోతుంది. సోదరుడు రఫీ గారు, మరి ఒక వ్యక్తి అతడు ముక్తిని పొందాలి అంటే అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తప్పనిసరిగా అనుసరించాలా లేక వారి వారి గ్రంథాలను అనుసరిస్తే మోక్షానికి సరిపోతుందా అనే విషయం అడిగారు. అయితే ఒక నిజమైనటువంటి హిందూ, ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు అతడు అప్పటి వరకు నిజమైనటువంటి హిందూ కాలేడు ఎప్పటి వరకైతే వారి గ్రంథాల్లో తెలుపబడినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అతడు విశ్వసించడు. ఎందుకంటే సోదరులారా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఖురాన్ లో 33వ అధ్యాయం సూరా అల్ అహ్జాబ్ 40వ వచనం తెలియజేయడం జరిగింది. మా కాన ముహమ్మదున్ అబా అహది మిన్ రిజాలికుం వలాకిన్ రసూలుల్లాహి వ ఖాతమన్ నబియీన్ వ కాన అల్లాహు బికుల్లి షైఇన్ అలీమా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ దైవ ప్రవక్త, ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు. అయితే ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన
నేను నా యొక్క ప్రసంగంలో వేదాల్లో ఆయన్ని నరాశంసగా చెప్పడం జరిగింది. మరియు అహ్మద్ మరియు మహమ్మద్ పేరుతో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి ప్రస్తావన ఉంది. తర్వాత బైబిల్లో మరి మహమ్మద్ అనేటువంటి పేరు హిబ్రూలో ఉంది. తర్వాత యేసు వారు తన తర్వాత ఆదరణకర్త వస్తారు అని చెప్పారు. కాబట్టి మరి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసిస్తేనే అతడు నిజమైనటువంటి హిందూగా, నిజమైనటువంటి క్రైస్తవుడుగా పరిగణించబడతాడు. ఏ వ్యక్తి అయితే ఆ అంతిమ ఋషిని విశ్వసించాడో ఆ వ్యక్తికి మోక్షం ప్రాప్తం కాదు. మీకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. అంశం వెలుగులో ప్రశ్నని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అయితే స్లిప్స్ ద్వారా వచ్చినటువంటి ప్రశ్న నుంచి ఒక ప్రశ్నని తీసుకోవడం జరుగుతుంది. ప్రశ్న, జిహాద్ అంటే ఏమిటి? జిహాద్ పేరుతో విద్వాంసాలు ఎందుకు సృష్టిస్తున్నారు? మహేష్ ప్రశ్నిస్తున్నారు. సోదరుల వారు ఈ ప్రశ్న అడగడం జరిగింది. అయితే వారు ఎందుకు సృష్టిస్తున్నారు అనేటువంటి విషయంపై నేను ఎప్పుడు కూడా వారితో కలవలేదండి, నాకు ఆ విషయం తెలియదు. విషయం ఏంటంటే అసలు జిహాద్ కాన్సెప్ట్, జిహాద్ భావన ఇస్లాంలో ఏంటి అనేటువంటి విషయంపై ఇన్షాల్లా నేను వివరిస్తాను. సహోదరులారా, జిహాద్ అనేటటువంటి పదము అరబీ భాషలోని జహదున్ అనేటటువంటి పదం నుండి వచ్చింది. దీని అర్థము స్ట్రగుల్, నిరంతర పరిశ్రమ. ఒక వ్యక్తి తన భార్య పిల్లల్ని పోషించడానికి ఆ వ్యక్తి కష్టపడి పనిచేయడానికి కూడా జిహాద్ అని అంటారు. మరి ఒక వ్యక్తి 10th లేదా ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఆ వ్యక్తి కష్టపడి చదవడానికి కూడా ఇస్లామిక్ పరిభాషలో జిహాద్ అంటారు. అదే విధంగా ధర్మ యుద్ధాన్ని కూడా జిహాద్ అని చెప్పడం జరిగింది. అయితే సహోదరులారా, ఈ విషయమై ఖురాను గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఈ ఖురాను గ్రంథం నుండి నా ప్రశ్నకు జవాబు చెప్పే ముందు, ఈ రోజు మరి ముస్లింల పేరట లేదా ఎక్కడైతే మనం ఏ విధంగానైతే విధ్వంసాలు జరుగుతున్నాయో, ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ ఇస్లామిక్ తీవ్రవాదం అని ఇలాంటి పదాలు మనం వింటూనే ఉన్నాం. అయితే సహోదరులారా, అసలు ఈ టెర్రరిజం అనేటటువంటి పదం ఏంటి అసలు అని చూసినప్పుడు, ఇది టెర్రరిజం అనేది ఇది లాటిన్ పదం, టెర్రర్ నుండి పుట్టింది. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఎన్నుకున్నటువంటి సిద్ధాంతాన్ని బలవంతంగా ప్రజల్లో ఒప్పింపజేయడాన్నే టెర్రరిజం అని అంటారు. ఆ టెర్రరిజానికి ఇస్లాం అనుమతిస్తుందంటే ఎంత మాత్రం కూడా అనుమతి ఇవ్వట్లేదు. ఖురాన్ సూరా బఖరా 2వ అధ్యాయం 256వ వచనంలో లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మ విషయంలో బలత్కారం కానీ నిర్బంధం కానీ ఏదీ లేదు, ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఇంకా ఖురాను గ్రంథంలో పరిశీలించినట్లయితే సూరా మాయిదా 5వ అధ్యాయము 32వ వచనంలో ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసుకున్నవాడు, ఒక వ్యక్తిని చంపినవాడు పూర్తి మానవాళిని చంపిన దాంతో సమానం. మరియు ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాడు పూర్తి మానవాళి ప్రాణాలని కాపాడిన దాంతో సమానం. ఇస్లాం దృష్టిలో, అల్లా దృష్టిలో ఒక వ్యక్తి ప్రాణము పూర్తి విశ్వంలో ఉన్నటువంటి మానవ వ్యక్తుల ప్రాణంతో సమానమని ఖురాన్ సాక్ష్యమిస్తుంది. కాబట్టి సహోదరులారా, మరి ఎవరైతే అలా సృష్టిస్తున్నారో, అలా చేస్తున్నారో వారికి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇస్లాం అనేటటువంటి పదము అరబీ భాషలోని సిల్మ్ మరియు సలం అనేటటువంటి పదాలతో వచ్చింది. సలం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఒక వ్యక్తి తనకు తాను దైవానికి సమర్పించుకోవడం ద్వారా శాంతిని పొందుటయే ఇస్లాం. ఇస్లాం అంటేనే శాంతి. శాంతి పేరుతో అశాంతి అనడం ఇది ఎంత మాత్రం కూడా ఈ ఇస్లాంకు మరి తీవ్రవాదానికి లేదా ఉగ్రవాదానికి పొసగనటువంటి పదాలు. ఏ విధంగానైతే మనం వేడి వేడి ఐస్ క్రీమ్ విన్నామా? లేదు. చల్లటి అగ్ని విన్నామా? వినలేదు. నల్లటి చంద్రుడు, ఇది పొంతన లేనటువంటి పదాలు. అలానే శాంతియుత భయభ్రాంతులు, ఇస్లామిక్ తీవ్రవాదం, ఇది కూడా సరైనటువంటి పదము కాదు. ఖురాన్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఖురాన్ లో సూరే అన్-నహల్ 16వ అధ్యాయం 126వ వచనంలో తెలియజేయడం జరిగింది, ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే మీపై ప్రతీకారం తీర్చుకుంటే అంత మేరకే మీరు వారిపై ప్రతీకారం తీర్చుకోండి. ఇక ఖురాన్ లో 2వ అధ్యాయం సూరే బఖరా 190వ వచనంలో మీరు యుద్ధ సమయంలో హద్దులు అతిక్రమించండి. యుద్ధం సమయంలో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పేటటువంటి ఏకైక ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. ఇంకా సహోదరులారా, మరి అనవసరంగా అమాయకుల ప్రాణాలు తీయడం, ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మం ఎంత మాత్రం కూడా ఈ విషయాన్ని ఒప్పుకోదు. ఇస్లాం ధర్మాన్ని మనం చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మరి ఎవరైతే, ఏ వ్యక్తి అయితే తన పొరుగు వాడికి హాని కలిగిస్తాడు తన మాటల ద్వారా, చేతల ద్వారా, ఆ వ్యక్తి ముస్లిం కాజాడు అన్నారు. ఇంత సున్నితమైనటువంటి ధర్మం ఇస్లాం. ఇంకా సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూసినప్పుడు ఇస్లామిక్ హిస్టరీ, ఇస్లామిక్ చరిత్రలో కేవలం 81 యుద్ధాలే జరిగాయి. 81 యుద్ధాలలో 27 యుద్ధాలలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాల్గొన్నారు. అందులో
పూర్తిగా మృతుల సంఖ్య 1018 మాత్రమే. అందులో ముస్లింలు 259, ముస్లింలు కాని వారు 759 మృతుల సంఖ్య. తక్కువ, అది తప్పని పరిస్థితిలో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి అవిశ్వాసులకు మరియు విశ్వాసులకు ఏర్పడినటువంటిది. దాన్ని కూడా జిహాద్ అని చెప్పడం జరిగింది. కానీ మరి ఎవరైతే ఈ రోజు అమాయకమైన ప్రజల్ని బలికొంటున్నారో ఇస్లాం పేరుతో, అది ఎంత మాత్రం కూడా అది జిహాద్ కాదు. మరియు ఇస్లాం ధర్మంలో యుద్ధం చేసే ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి. అవి పిల్లల్ని, వృద్ధుల్ని, స్త్రీలను మరియు మీతో పోరాడని వారిని మీరు చంపకండి అనేటటువంటి ఆజ్ఞ ఇస్లాం ధర్మంలో ఉంది. మరి సహోదరులారా, మరి ఎవరైతే ఈ విధంగా విధ్వంసాలు సృష్టిస్తున్నారో, అక్కడ అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు, అక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా అందులో మరి ఆ యొక్క పీడనకు గురవుతున్నారు. కాబట్టి అలాంటి వారు ఎవరైతే చేస్తున్నారో అది మరి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో చూసినప్పుడు జంగే బదర్లో 70 మంది ఖైదీలు పట్టుబడ్డారు. అందులో ఆ ఖైదీలు పట్టుబడినటువంటి ఆ ఖైదీలకు సహబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులు వారికి రొట్టెలు పెట్టారు. ఈ ఖైదీలకు రొట్టెలు పెట్టారు. ఈ సహబాలు మాత్రం ఖర్జూర పండ్లు తిన్నారు. అల్లాహు అక్బర్. అక్కడ ఆ కాలంలో ఖర్జూరాలు ఎక్కువగా పండేవి, రొట్టె చాలా కష్టంగా దొరికేది. ఆ యుద్ధంలో అక్కడ పట్టుబడినటువంటి ఖైదీలకు వారు రొట్టెలు ఇచ్చారు. మరి సహాబాలు మాత్రం వారు ఖర్జూర పండ్లు తిన్నారు. ఇలాంటి సున్నితమైనటువంటి ధర్మము ఇస్లాం ధర్మం. కానీ నేడు ఏదైతే జిహాద్ అని మనం ఏదైతే ప్రచారాల ద్వారా, పేపర్స్ ద్వారా మనం వింటున్నామో, దానికి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. అలా ఎవరైతే అమాయకమైనటువంటి ప్రజల్ని హింసిస్తున్నారో, అమాయకమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాన్ని బలి ఉంటున్నారో, వారిపై ఇహపర లోకాల్లో అల్లా యొక్క శాపం వారిపై ఉంటుంది. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. मेरा नाम है NM कांतराज. నా పేరు కాంతరాజ్ ఫ్రమ్ ఆత్మానగర్. నేను అడగదలిచేది, ఇస్లాం ధర్మం యాక్చువల్లీ పుట్టింది ఎక్కడ నుండి ఎక్కడ వరకు పరివర్తన జరిగింది? మీ పేరు కాంతారావు అండి? కాంతారావు గారు అడిగినటువంటి ప్రశ్న, ఇస్లాం ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పుడు పుట్టింది అని అడిగారు. కొంతమంది ముస్లిమేతర సోదరులు ఇస్లాం అంటే నేటికి 1430 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్థాపించినటువంటి మతము అనేటటువంటి భావన ఇది ముస్లిమేతరలో ఉంది. ఇది సరైనటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే సోదరులారా, ఇస్లాం అంటే శాంతి, ముస్లిం అంటే దైవ విధేయుడు. ఈ ఇస్లాం ధర్మము మొట్టమొదటి ఆది మానవుడైనటువంటి ఆదాం అలైహిస్సలాం, దీని బైబిల్ మరియు ఖురాన్ సాక్ష్యమిస్తుంది. ఈ సృష్టిలో మొట్టమొదటి వ్యక్తి ఆదాం అలైహిస్సలాం వారి నుండి ఈ ఇస్లాం ధర్మం ఉనికిలోకి వచ్చింది. మరియు ఇది చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ ధర్మం సంపూర్ణం చేయడం జరిగింది. ఈ విషయమై ఖురాన్ గ్రంథం సూరా షూరా 42వ అధ్యాయము 13వ వచనంలో తెలియజేయడం జరిగింది. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు పూర్వం నూహుకు ఆజ్ఞాపించిన ధర్మాన్ని నీకు వహీ ద్వారా, దివ్య వాణి ద్వారా నీకు అందజేశాం. ఈ ధర్మాన్ని నీకు పూర్వం మూసా వారికి, ఈసా వారికి, ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఆజ్ఞాపించాము, దీన్ని స్థాపించండి అని. మరి సోదరులారా, ఈ నూహ్ ఎవరు అంటే ఆదాము అలైహిస్సలాం, మొట్టమొదటి ప్రవక్త ఆదాము తర్వాత నోవా, ఆయన బైబిల్ పరిభాషలో నోవా అంటారు, నూహ్ అలైహిస్సలాం. ఆ నూహ్ అలైహిస్సలాం వారు 2వ ప్రవక్త ఈ సృష్టిలో. అప్పటి ఆ ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు ఆజ్ఞాపించాము ప్రవక్త. ఇది కొత్త ధర్మం కాదు, ఇది సనాతనమైనటువంటి ధర్మం అని సృష్టికర్తనటువంటి అల్లాహ్ తెలియజేశాడు. మరి ఆదాం అలైహిస్సలాం వారు మొట్టమొదటి వ్యక్తి. అప్పటి నుండి ఇస్లాం ధర్మం ప్రారంభమైంది. మరియు చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ ధర్మం సంపూర్ణం చేయడం జరిగింది. సూరా మాయిదా 5వ వచనంలో అల్-యౌమ అక్మల్తు లకుం దీనుకుం, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీపై ఈ ధర్మాన్ని మేము సంపూర్ణంగా చేశాం. ఇది ప్రారంభమైంది. ఇది ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం వారి నుండి ఇది ప్రారంభమైంది. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఇది సంపూర్ణం చేయడం జరిగింది. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. మరొక ప్రశ్నను స్త్రీల విభాగం నుండి తీసుకోవడం జరుగుతుంది. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు గౌసియా. నేను మౌలానా నుండి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. నా క్వశ్చన్ ఏంటంటే, ఖురాన్ ఏమో అల్లాహ్ని ఆరాధించండి అని అంటుంది. మరి చాలా మంది ముస్లిం దర్గాల దగ్గరికి వెళ్తారు. మరి దాని గురించి ఏంటి, అది చెప్పండి. మీరు కూడా ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తేనే మాత్రమే మనకు మోక్షం దొరుకుతుంది అని అన్నారు. మరి దర్గాల దగ్గరికి వెళ్ళటం, ఆరాధించటం కరెక్టేనా? వెళ్ళొచ్చా?
వెళ్ళకూడదా అన్న మాట గురించి చెప్పండి. అస్సలాము అలైకుం. సోదరిమణి హౌసే గారు ప్రశ్న అడిగారు. ప్రశ్న ఏమిటంటే, మరి ఖురాన్లో చెప్పారు అల్లా ఒకడే ఆయన్నే ఆరాధించాలని. మరి కొంతమంది ముస్లిం సోదరులు దర్గాల దగ్గరికి వెళ్తున్నారు, దర్గాలను ఆరాధిస్తున్నారు. ఈ విషయం ఏంటని అడిగారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి శ్మశానానికి మీరు వెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే దానివల్ల ఇబ్రత్, మీరు గుణపాఠం, మీలో ఒక గుణపాఠం వస్తుంది, మీరు గుణపాఠాన్ని నేర్చుకుంటారు. ఆ యొక్క సమాధి చూడగానే, ఆ యొక్క శ్మశానాన్ని చూడగానే రేపు కూడా నేను చనిపోయి ఇదే స్థానానికి ఇక్కడికి రావాల్సి ఉంది అనేటటువంటి ఒక భావన ఏర్పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే చెప్పారు. అయితే మరి ఎవరైతే అల్లాహను కాదని, ఏకైక సృష్టికర్తను కాదని సమాధులని దగ్గరికి వెళ్ళిపోయి సమాధులను ఆరాధిస్తున్నారో ముస్లిం సోదరుల్లో ఎవరు కూడా ఎక్కువగా అలా చేయరు. కొంతమంది జ్ఞానం లేని కారణంగా ఆ సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి వాటి ద్వారా మాకేదైనా లాభం కలుగుతుందా అనేటువంటి ఆలోచన ఉంటుంది. వారి గురించి ఖురాన్ సూరే అల్ కహఫ్ 18వ అధ్యాయం 102వ వచనంలో తెలియజేయడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అఫహసిబల్లదీన కఫరు అన్ యత్తఖిదు ఇబాది మిన్ దూని ఔలియా ఇన్నా ఆతద్నా జహన్నమ లిల్ కాఫిరిన నుజులా. వారు అల్లాహను కాదని అల్లా దాసులను, ఔలియాలను తమ కార్య సాధకులుగా చేసుకునే తలంపును కలిగి ఉన్నారు. అలాంటి అవిశ్వాసులకు మేము నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము. ఎవరైతే అల్లాహను కాదని అల్లా యొక్క ఔలియాలను, మరి పుణ్య పురుషులను ఎవరైతే గతంలో మరి విశ్వాసులుగా ఉండి చనిపోయిన తర్వాత వారు తీసుకెళ్లి సమాధి చేయడం జరిగిందో ఆ వారి దగ్గరికి వెళ్ళి వారిని అర్థిస్తారో, వారిని దేవ స్వరూపులుగా భావిస్తారో అలాంటి వారు నరకానికి వెళ్తారని చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం 18వ అధ్యాయం సూరా కహఫ్ 102వ వచనంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇస్లాం ధర్మంలో కేవలం ఏకైక సృష్టికర్త అగోచరుడైనటువంటి అల్లాహ్ని మాత్రమే ఆరాధించాలి, మరియు ఆయనను మాత్రమే విన్నవించుకోవాలి. మనకు ఏమి కావాలి అన్నా, మనకు ఏ కష్టం నష్టం వచ్చినా ఓ అల్లా అని ఆయన్నే అర్థించాలి అని చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథంలో సూరా ఫాతిహా 1వ అధ్యాయాన్ని పరిశీలిస్తే అక్కడ దైవాన్ని ఎలా ఆరాధించాలో తెలియజేయడం జరిగింది. మరి బాబాల దగ్గర, సమాధి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ అడగం, ఇది ఇస్లాం ధర్మం ఎంత మాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. దొరుకుతుందని ఆశిస్తున్నాను. మరొక ప్రశ్నని స్లిప్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సోదరుడు ఇమ్మానుయేల్ ప్రశ్నిస్తున్నారు, యేసుని విశ్వసిస్తేనే శాంతి లభిస్తుంది, మరి మీరు యేసుని విశ్వసిస్తారా? సోదరులారా, మరి ఇక్కడ సోదరుడు ఇమ్మానుయేలు గారు ప్రశ్నించారు, యేసువారిని విశ్వసిస్తే శాంతి కలుగుతుంది, మరి మీరు యేసువారిని నమ్ముతారా లేదని అడిగారు. ఖురాన్లో సూరా బఖరా 2వ అధ్యాయము 177వ వచనంలో ఇక్కడ తెలియజేయడం జరిగింది. ముస్లింలు ఎవరైతే దైవ విధేయులు ఉన్నారో వారికి కొన్ని షరతులు ఉన్నాయి. అందులో ఒకటి, ప్రవక్తలందరినీ కూడా విశ్వసించాలి. అందులో పూర్తి విశ్వంలో ఉన్నటువంటి ముస్లింల ఏకాభిప్రాయం యేసువాడు ఒక ప్రవక్త అని. ఈ విషయమై ఖురాన్లో సూరా మరియం 19వ అధ్యాయము 26 నుండి 30 వచనాల్లో ఖాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లా దాసుని, ఆతానియల్ కితాబా, అల్లా నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, వజఅల్నా నబియ్య, దేవుడు నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడని ఆనాటి కాలంలో యేసు చెప్పిన సందేశాన్ని సృష్టికర్త అయినటువంటి అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. ఇంకా నేను కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా యేసుని విశ్వసించాలి, నమ్మాలి. ఇది విశ్వాసంలో ఒక భాగం, ఇది తప్పనిసరి. ఎలా నమ్మాలి? ఈ విషయమై ఖురాన్ గ్రంథం సూరే మాయిదా 5వ అధ్యాయం 74వ వచనంలో మరియం కుమారుడైన యేసు ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు, ఆయనకు పూర్వం ఎంతో మంది ప్రవక్తలు గతించిపోయారు, ఆయన విశ్వసించాలి, ఆయన ఒక ప్రవక్త అని చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఇక ఖురాన్ లో సూరా మాయిదా 5వ అధ్యాయము 72వ వచనంలో యేసువారు సెలవిచ్చిన సందేశాన్ని సృష్టికర్తైనటువంటి అల్లాహ్ తెలియజేశాడు. లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్ను మరియం వఖాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ అబ్దుల్లాహ్ రబ్బీ వ రబ్బకుమ్ ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వ మఅవాహున్ నార్ వ మా లిజ్జాలిమీన మిన్ అన్సార్. మరియం కుమారుడైన మసీహ్ ఇలా అన్నాడు, ఓ ఇశ్రాయేలు వంశీయులారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే. ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడు ఎవడూ లేడు. ఇస్లాం ఖురాన్ ప్రకారంగా యేసువారు ఒక ప్రవక్త, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు వచ్చినటువంటి ప్రవక్త అని చాలా స్పష్టంగా మనకు ఖురాన్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఈ విషయమై మరి యేసువారు ఒక ప్రవక్త అని మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనం మరియు మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వచనంలో చాలా స్పష్టంగా యేసువారు ఒక ప్రవక్త ఉంది. స్పష్టంగా యేసువారు తనకు తాను
సాక్ష్యం ఇచ్చుకున్నారు, నేను ఒక ప్రవక్త అని. ఈ విషయమై మార్క్స్ వార్త 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో అక్కడ మనకు కనబడుతుంది. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. అనందుల ఆ తర్వాత ప్రశ్న స్త్రీల విభాగం నుండి తీసుకోవడం జరుగుతుంది. ప్రశ్నని పురుషుల విభాగం నుండి తీసుకోవడం జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ సిరాజుల్ రహమాన్ గారు. నా ప్రశ్న ఏంటంటే, మీరు తండ్రి గురించి సెలవిచ్చారు కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ట్రినిటీ గురించి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ట్రినిటీ గురించి మీరు ప్రస్తావించలేదు. అలాగే తండ్రి గురించి ప్రస్తావించాడు, ఆ తర్వాత కుమారుడు వచ్చాడు, కుమారుడు చనిపోయి శిలువలో చనిపోయి తిరిగి లేచాడు, లేచి మళ్ళీ తిరిగి వస్తానని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ విషయం మీరు సెలవియలేదు. అలాగే ఆదరణకర్త గురించి మీరు సెలవిచ్చారు. ఆదరణకర్త అంటే హోలీ స్పిరిట్. బైబిల్ స్పీకింగ్ అబౌట్ త్రీ పీపుల్, దట్ ఈస్ ట్రినిటీ గురించి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఓన్లీ వన్ పర్సన్. ఇట్ ఈస్ నాట్ 3 డిఫరెంట్ కైండ్స్, బట్ అంటే ఒక సమయాల్లో ఒక్కొక్క పేరుతో పిలవబడ్డాడు. అంటే ఫస్ట్ యెహోవా దేవునిగా, ఆ తర్వాత యేసుక్రీస్తుగా, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి హోలీ స్పిరిట్ గా. ఆదరణకర్త అంటే హోలీ స్పిరిట్, ఇప్పుడున్నది హోలీ స్పిరిట్ అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మీరు ఈ ట్రినిటీ గురించి మీ యొక్క ప్రసంగంలో ఎక్కడ సెలవేయలేదు. మీరు దయచేసి దీని గురించి ఉన్నటువంటి నా యొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వగలని కోరుతున్నాను. సో మీ పేరు తెలియచేయలేదండి. శాంతి కుమార్. శాంతి కుమార్ గారు చాలా ప్రశ్నలు అడిగారు. అందులో ముఖ్యంగా మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి తెలియజేయలేదు. మరియు ఇంకా చాలా ప్రశ్నలు అడిగారు. అందులో ప్రవక్త ఆదరణకర్త అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కానీ ఆయన హోలీ స్పిరిట్ అని చెప్పారు. మరియు యేసు పాపాల కోసం చనిపోయారు అన్న విషయం కూడా చెప్పారు. అయితే నేటి అంశం శాంతి సంస్థాపన ఎలా సాధ్యం, కాబట్టి ఈ అంశం వెలుగులోనే నేను ప్రసంగించాను. మరి మనం మిగతా సమయంలో ఎప్పుడైనా మనం పర్సనల్ గా ఉన్నట్లయితే లేదా అలాంటి టాపిక్స్ ఉన్నట్లయితే ఇన్షాల్లా ఆ టాపిక్ పై కూడా నేను చర్చిస్తాను. దీనికి నేను సంక్షిప్తంగా సమాధానం ఇస్తాను. అయితే సర్వసామాన్యంగా మన క్రైస్తవ సోదరులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రిగా పైన ఉన్నాడు, కుమారుడుగా కిందికి వచ్చాడు, పరిశుద్ధాత్మగా మనల్ని ఏలుతున్నాడు అనేటటువంటి త్రిత్వ సిద్ధాంతం, ట్రినిటీని కలిగి ఉన్నారు. అయితే పూర్తి బైబిల్లో ఆది కాండం నుండి మలాకి వరకు, పాత నిబంధన, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథంలో త్రిత్వం అనేటటువంటి పదం బైబిల్లో లేదు. చాలా స్పష్టంగా దేవుడు ఒక్కడే అనేటటువంటి సందేశము బైబిల్లో ఉంది. ఈ విషయం మరి స్వతహాగా యెహోవా సాక్ష్యం ఇచ్చాడు. యెషయా 44:24 వచనంలో, యెహోవానకు నేనే సమస్తము జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశము విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. అనేక సందర్భాల్లో ఈ సందేశం మనకు కనబడుతుంది. ఇదే విషయాన్ని యేసు చెప్పారు మార్క్స్ వార్త 12:29 వచనంలో, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడు నా ప్రభు అద్వితీయుడు, దేవుడు ఒక్కడే అనేటటువంటి సందేశం చాలా స్పష్టంగా బైబిల్లో ఉంది. త్రిత్వము అనేటటువంటి పదము పూర్తి బైబిల్లో ఎక్కడ మీకు కనబడదు. ఇది మీ మొదటి ప్రశ్నకు నా సమాధానం. ఇక రెండో ప్రశ్న, మరి ఆధారణకర్త అంటే మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కానీ హోలీ స్పిరిట్ కదా, పరిశుద్ధాత్మ కదా అని చెప్పారు. దీనికి సమాధానంగా యోహాను సువార్త 16:7 వచనంలో యేసు సెలవిచ్చారు, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆధారణకర్త మీ వద్దకు రాడు, ఆయన వచ్చి మీకు సమస్తము బోధించును, ఆయన వచ్చినప్పుడు నీతిని గురించి, పాపముని గురించి లోకంలో ఒప్పుకొని చేయను అని చెప్పారు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? యేసు వారు వెళితేనే ఆయన రావాలి, యేసు వారు ఉంటే ఆయన రాకూడదు. కానీ ఏ హోలీ స్పిరిట్, ఏ పరిశుద్ధాత్మ గురించి అయితే మీరు చెప్తున్నారో, యేసు ఉన్నప్పుడు కూడా మరి పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా బైబిల్లో చాలా స్పష్టంగా మత్తయి సువార్త 17:5 లూకా సువార్త 2:2 పరిశుద్ధాత్మ యేసు ఉన్నప్పుడు కూడా వచ్చింది. కానీ యేసు వారు చెప్పినటువంటి ఆధారకర్త, ఫుట్ నోట్ లో ఉత్తరవాది అని రాశారు, ఈ ఆధారకర్త యేసు ఉన్నప్పుడు రాకూడదు. ఎందుకు? ఇది కండిషన్. నేను వెళ్ళిన ఎడల మీ ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆధారణకర్త మీ వద్దకు రాడు అని చెప్పారు. కాబట్టి యేసు ఉన్నప్పుడు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఎవరైతే ఉన్నారో అది మీరు చెప్పినట్టుగా హోలీ స్పిరిట్. కానీ ఆధారణకర్త ఎవరు? యేసు తర్వాత వచ్చినటువంటి ఆధారణకర్త ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన గురించి చాలా వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. తర్వాత మనం ఎప్పుడైనా మనం పర్సనల్ గా వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు ఈ అన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక తర్వాత యేసు చనిపోయారనేటటువంటి విషయం చెప్పారు. ఖురాను గ్రంథం సూర నిసా తెలియజేయడం జరిగింది. వమా ఖతలు వమా సలబు, యేసు వారి గురించి తెలియజేస్తూ ఆయనని శిలువపై ఎక్కించడం లేదు, ఆయన చనిపోలేదు. యేసు వారు చనిపోలేదు,
దేవుడు తన వైపునకు లేపుకున్నాడని ప్రపంచ ముస్లింలందరి విశ్వాసం. ఈ విషయమై బైబిల్లో చూసినప్పుడు బైబిల్లో చాలా స్పష్టంగా కీర్తనలు 118వ కీర్తన 118వ కీర్తనలో 17-18 వచనాలు తెలియజేయడం జరిగింది. అక్కడ ఒక భవిష్యవాణి యేసువారికి సంబంధించిన లేఖనము అక్కడ చెప్పడం జరిగింది. నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలను వివరించదను. దేవుడు నన్ను కఠిన శిక్షకు అప్పగించను గాని నన్ను మరణమునకు అప్పగించలేదు. నేను సజీవుడనై యెహోవా క్రియలను నేను విశదపరచుదునని యేసువారు చెప్పారు. ఇంకా యెషయా అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ కూడా కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, ఆయన గోతిలోకి పోడు, ఆయన చనిపోడు, ఆయనకు ఆహారం తప్పదని చాలా స్పష్టంగా మాకు బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఒక్క లేఖనం కూడా యేసువారు చనిపోతారని లేదు. మరి ఈ లేఖనాలను పరిశీలిస్తే యేసువారు చనిపోలేదని మనకు అర్థమవుతుంది. ఇంకా సంక్షిప్తంగా దీనికి నేను సమాధానం ఇస్తాను. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 12:38 శాస్త్రంలో పరిసయ్యుల్లో ఆయన దగ్గర కొంతమంది యేసువారి వద్దకు వచ్చి, మరి బోధకుడా, నీ వల్ల ఒక సూచక్రియను మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు యేసువారు ఏమన్నారు? వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. కోపంగా తిట్టేశారు. యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదు. యోనా ఏలాగున తిమింగలం కడుపులో 3 రాత్రింబవళ్ళు ఉన్నారు, అలాగున మనుష్య కుమారుడు భూగర్భంలో ఉండెను. యోనా ఎలా ఉన్నాడు? ప్రపంచ క్రైస్తవుల విశ్వాసం, ముస్లింల విశ్వాసం, ఆయన సజీవంగా ఉన్నాడా లేక చనిపోయి ఉన్నాడా? ఆయన సజీవంగా ఉన్నాడు. అలాగున మనుష్య కుమారుడు ఈ భూగర్భంలో 3 రాత్రింబవళ్ళు ఉండునని చెప్పారు. కాబట్టి ఆయన సజీవంగా ఉన్నారు. ఈ విషయమై మరి గలతీయులకు రాసిన పత్రిక 3:1 పౌలు చెప్పారు, ఓ అవివేకులైన గలతీయులారా, ఏ విషయము మేము భ్రమ పెట్టెను? యేసు సిలువ వేయబడినట్లుగా మన ముందు ప్రదర్శింపబడెను కదా. అయితే ఒక ప్రదర్శన, ఆయన చనిపోలేదని చాలా స్పష్టంగా బైబిల్ మరియు పురాణ గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ విషయమై మీకు ఇంకేదైనా సందేహం ఉన్నట్లయితే మనం వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు ప్రత్యేకంగా ఆ టాపిక్ పై మనం చర్చించుకోవచ్చు. సంక్షిప్తంగా నేను మీకు జవాబిచ్చాను కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. శాంతి కుమార్ గారు ఒక నిమిషం అండి. వీరికి మరి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారితో నేను కోరుచున్నాను. దేవుడు ఒకడా త్రికోమా అనే అంశంపై ఏదైతే కరపత్రం యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ వారు ప్రచురించారో, మరి దానితో పాటు వాస్తవ దేవభావన, యేసు బోధనలో దేవుడు ఎవరు, వీటితో పాటు సృష్టికర్త సందేశం సర్వ మానవాళి కోసం అనే డివిడి క్యాసెట్ ని, దీంట్లో ఆధారకర్తకు సంబంధించి స్పష్టమైన వివరాలు ఉన్నాయి. వీటిని శాంతి కుమార్ గారికి అందచేయవలసిందిగా సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని కోరుచున్నాను. ప్రేక్షకులు తెలియచేయన్నది, సృష్టికర్త సందేశం సర్వ మానవాళి కోసం అనేటువంటి డివిడి క్యాసెట్ మీ అందరికీ అందుబాటులో ఉంది. ఎంట్రన్స్ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద. దీంట్లో స్పష్టమైనటువంటి దేవుని ఏకత్వము, పరలోక భావన, మరి అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లం వారి ప్రస్తావన సంబంధించిన వివరాలు ఉన్నాయి. కావలసిన వారు దాన్ని రిజిస్టర్ కౌంటర్ నుంచి పొందగలరు. ఆ తర్వాత ప్రశ్న స్త్రీల విభాగం నుండి తీసుకోవడం జరుగుతుంది. ప్రశ్నలు లేని కారణంగా స్లిప్ నుండి ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. దేవుడు ఒక్కడే కానీ వివిధ రూపాలలో అవతరిస్తాడు. గీత స్పష్టంగా చెప్తుంది సంభవామి యుగే యుగే అని. మహేంద్ర శర్మ వారు ప్రశ్నిస్తున్నారు. దేవుడు ఆయన వివిధ రూపాలలో అవతరిస్తాడు అనేటటువంటి విషయము సోదరులు వారు చెప్పారు. దీనికి సమాధానంగా ఖురాను గ్రంథాన్ని పరిశీలిస్తే, ఖురాను గ్రంథంలో సూర త్వాహా 20:5 తెలియజేయడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అర్-రహ్మాను అలల్ అర్షి ఇస్తవా. సృష్టికర్త 7 ఆకాశాలపై అర్షని సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఖురాను గ్రంథం 19వ సూర మరియం 35 ఇదా ఖదా అమరన్ ఫఇన్నమా యఖూలు లహు కున్ ఫయకున్. అల్లాహ్ ఏదైనా విషయాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు ఇది అయిపో అంటే అది అయిపోతుంది. ఆయన చాలా శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఈ విషయాన్ని ఖురాన్ గ్రంథం సూర అల్-కద్ర్ 97వ 4వ ఆయతలో వర్-రూహు ఫీహా బిఇذن రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్. ఆత్మ దైవదూతలు తమ ప్రభు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు దైవ సందేశం నిమిత్తం ఆయన అవతరిస్తారు కానీ దేవుడు మాత్రం అవతరింపడని చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం మనకు సాక్ష్యమిస్తుంది. ఈ విషయమై హైందవ గ్రంథాన్ని పరిశీలిస్తే భగవద్గీత గ్రంథం 7వ 24వ
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావామజానాంతో మమావ్యయమనుత్తమం. సర్వోత్తమమైనట్టు ప్రకృతికి పరమై విలసిల్లునట్టు నా స్వరూపమును తెలియని అవివేకులు నన్ను మానవ దేహం ధరించిన వాడిగా పాంచ భౌతిక దేహం ధరించిన వాడిగా తలంచుచున్నారు. అలాంటి వారు ఎవరైతే దేవుడే మానవుడిగా అవతరించాడు అనే భావన ఎవరిలోనైతే ఉంటుందో వారు అవివేకులని గీతాశాస్త్రం 7వ అధ్యాయం 24వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. ఇంకా యజుర్వేదం 40వ అధ్యాయము 8వ మంత్రంలో సపరిగా చుక్ష క్రమకాయం, ఆ దేవుడు ఎన్నడూ శరీర ధారణ చేయడు, ఆ దేవుడు అవతరించడు అని చాలా స్పష్టంగా మరి హైందవ గ్రంథాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. విషయమై 1వ రాజులు బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. దేవుడు అనబడేవాడు ఈ లోకంలో నివాసం చేయడానికి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఈ విషయమై యేసు చెప్పారు మత్తయి సువార్త 23:9 మరియు భూమి మీద ఎవనికి దేవుడు అని మీరు పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు ఆయన పరలోకమందు ఉన్నాడని చెప్పారు. కాబట్టి దేవుడు అవతరించడు, దేవుని తరపు నుండి దూత జిబ్రాయిల్ ఇస్లాం వారు అవతరిస్తారని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను అందరు పెద్దలకు నా ధన్యవాదాలు. ఇప్పుడు రాముడు, అల్లా, యేసు ఏకో అంటారు కదా, నాకు తెలుగే మాట్లాడొచ్చు కాబట్టి చెప్తున్నాను. దానివల్ల హిందువులు ముస్లింల మీద దాడి చేసుడు, ముస్లింలు హిందువుల మీద దాడి చేసుడు ఇది ఎంతవరకు ధర్మం? ఈ ధర్మానికి ఏదైనా ఉన్నదా కారణం? దాన్ని బట్టి మీరు తెలియజేయగలుగుతున్నారని నా పెద్దల నా నుంచి మనవి కోరుతున్నాను. మీ పేరు తెలియచేయండి. నా పేరు సత్యనారాయణ. సోదరుల వారు అడిగినటువంటి ప్రశ్న, మరి అల్లా అన్న, రామన్న, యేసు అన్న మీరు ఒకటే కదా, మరి ఇలాంటి తరుణంలో ఇలాంటి గొడవలు జరుపుకోవడం ఇంత సమంజసం అని అడిగారు. ముందు విషయం ఏంటంటే నా ప్రసంగంలో కూడా నేను తెలియజేశాను, వాస్తవానికి అల్లా అన్న, రామన్న, యేసు అన్న ఒకటి కాదు. ఎందుకంటే నేను నా ప్రసంగంలో అనేక ఆధారాలతో నేను ఈ యొక్క జవాబు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు దేవుడు ఒక్కడే, ఆయన్ని సంస్కృత పరిభాషలో సర్వేశ్వర్ అన్నారు, హిబ్రూలో యెహోవా అన్నారు, అరబీలో అల్లాహ్ అన్నారు. కానీ ఈ భాష పరంగా వ్యత్యాసం వేరు, కానీ ఆ సృష్టికర్త మాత్రం ఒక్కడే. కానీ ఇక్కడ అల్లా అంటే రామ్ అంటే ఇద్దరు ఒకటి కాదు. రాముల వారు ఎవరు? ఆయన ఒక రాజు, ఆయన చరిత్ర మనకు రామాయణంలో ఉంటుంది. ఆయన చెప్పారు సుందరకాండంలో, ఆత్మానా మానుష్యం మన్యే రామం దశరథాత్మజం, నేను సామాన్య మానవుణ్ణి, దశరథ కుమారుని అని చెప్పారు. ఆయన ఒక రాజు. యేసు ఎవరు? యేసు వారి గురించి మత్తయి సువార్త 21:11, మత్తయి సువార్త 21:46, ఖురాన్ గ్రంథం 5:74 ఆయన ఒక ప్రవక్త ఉంటుంది. కాబట్టి ఇక్కడ యేసు అన్న, రామ్ అన్న, అల్లా అన్న ఒకటి కాదు. ఏ విధంగానైతే ఆ దేవుణ్ణి మనము తెలుగులో దేవుడు అంటాము, సంస్కృతంలో సర్వేశ్వరుడు అంటారు, అరబీ పరిభాషలో అల్లా అంటారు. ఇది సరైనటువంటి భావన. కానీ రామ్, అల్లా, యేసు అనేది ఇది సరైనటువంటి భావన కాదు. అల్లా సృష్టికర్త, ఆయనకు తల్లిదండ్రులు ఎవరూ లేరు. కానీ ఇక్కడ రాముల వారికి తల్లిదండ్రులు మనకు కనబడుతున్నారు, యేసు వారికి తల్లి మనకు కనబడుతున్నారు, మరియం వారు. ఇలా అల్లా అంటే సర్వ సృష్టికర్త, ఆయనకు వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయనకు సరి సమానులు, సాటి మేటి ఎవరు లేరని చాలా స్పష్టంగా ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. అయితే ఈ భావన లేని కారణంగా అలాంటి గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు మన హిందూ సోదరులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు. వీరందరినీ సృష్టించినటువంటి వాడు, ఆ ఏకైక సృష్టికర్త అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మరి సమాజంలో శాంతి సంస్థాపించబడుతుంది. ఈ భావన లేని కారణంగా మరి వాళ్ళేమో రాముల వారు అనుకుంటున్నారు, వీరేమో యేసుక్రీస్తు అనుకుంటున్నారు, వారు ఇంకెవరు అనుకుంటున్నారు. ఈ భావన ఎప్పుడైతే వచ్చిందో ఇది సరైనటువంటి భావన కాదు. కాబట్టి ఇలాంటి ఘర్షణలు, గొడవలు ఈ రోజు సమాజంలో జరుగుతున్నాయి. ఇలాంటి ఘర్షణలు, గొడవలు జరగకూడదంటే మనందరి సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు అనేటటువంటి భావన మనం కలిగి ఉండాలి. ఆయన పుట్టడు, మరణించడు, కంటికి కనిపించడు, ఆయన్ని పోయింది, సృష్టిలో ఏది లేదు, ఆయన తల్లిదండ్రులు, ఆయనకు ఎవరు లేరని చాలా స్పష్టంగా మన గ్రంథాలు తెలియజేశాయి. ఈ విషయం మీ ముందు నేను అనేక గ్రంథాల అనేక ఆధారాలతో మీకు వివరించాను. ఆ తర్వాత ప్రశ్న స్త్రీల విభాగం నుండి తీసుకోవడం జరుగుతుంది. అస్సలాము అలైకుం, నా పేరు రఫత్ సీమా. మీరు స్పీచ్ లో అన్ని రెఫరెన్స్లు గ్రంథాల నుంచి ఇచ్చారు, లైక్ బైబిల్ అండ్ హిందూ అండ్ ఖురాన్. బట్ ఒక పర్సన్, ఒక వ్యక్తి నాస్తికుంటే ఆయనకు ఎట్లా చెప్పాలి శాంతి ఎట్లా సాధ్యమవుతుంది అని? కానీ గ్రంథము నమ్మనటువంటి వ్యక్తులు ఉన్నారు కదా,
మరి వారు ముఖ్యంగా దేవుని కూడా నమ్మనటువంటి వ్యక్తులు నాస్తికులు అని చెప్పారు. వారి గురించి మనం చెప్పుకోవాలి అంటే చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. అఫిల్లాహి షక్కున్ ఫాతిరిస్ సమావాతి వల్ అర్ద్. ఏంటి, భూమిని ఆకాశాలను సృష్టించిన అల్లాహ్ పట్ల మీకు సందేహమా అని అడుగుతున్నాడు. సోదరులారా, ఈరోజు మరి ఏదైనా ఒక వస్తువు, ఇక్కడ మైక్ ఉంది, ఇది లేదండి తనంతట అది తయారైపోయి ఇక్కడ ఉందంటే అది నమ్మేటటువంటి విషయం కాదు. దీన్ని తయారు చేసినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ప్రతి చిన్న విషయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏదైతే కెమెరాస్, ఏదైతే లైటింగ్స్ ఉన్నాయో వీటి వెనకాల మరి కొంతమంది వ్యక్తులు పనిచేస్తేనే ఇవి ఇక్కడ స్థిరపడ్డాయి. అదేవిధంగా ఈ భూమి, ఆకాశము, ఈ వీటి మధ్య ఉన్నటువంటి సమస్తము, వీటిని సృష్టించిన వాడు ఎవరూ లేకుండా ఇవి ఎలా ఉనికిలోకి వచ్చాయి? కాబట్టి ఇది మరి వీటి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడని చాలా స్పష్టంగా మన కామన్ సెన్స్, మన మేధస్సు కూడా మనకు తెలియజేస్తుంది. సైన్స్ లో మనం చూసినప్పుడు సైన్స్ అంటే ఏంటంటారు? పరిసరాల పరిశోధననే సైన్స్ అంటారు. ఆల్రెడీ ఉన్నటువంటి వస్తువుని, దాని ప్రయోజనాన్ని తెలియజేయడాన్ని సైన్స్ అంటారు. మళ్ళీ ఆల్రెడీ ఉన్నటువంటి ఆ వస్తువుని సృష్టించింది ఎవరు అంటే మరి అదే సృష్టికర్త, ఆయన్నే మరి సర్వశక్తిమంతుడు అంటారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయమై మరి ఒక గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్ చెప్పాడు, దేర్ ఈస్ సమ్ పవర్ విచ్ ఈస్ లీడింగ్ టోటల్ యూనివర్స్. ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ సమస్తాన్ని పరిపాలిస్తుంది అనేటటువంటి విషయము చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ సోదరిమల్లు ఉన్నారు, సోదరులు ఉన్నారు. దేవుడు లేడు అని చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయానికి అనేక ఆధారాలు, అది మన కామన్ సెన్స్ పరంగా, మరి సైన్స్ పరంగా, గ్రంథాల పరంగా అనేక కోణాలతో దేవుడు ఉన్నాడు. ఏ విధంగానైతే ఏ వస్తువు, ఒక వస్తువు వెనకాల దాన్ని తయారు చేసేవాడు లేకుండా ఆ వస్తువు ఉనికిలోకి రాదు, అదే విధంగా మరి ఈ భూమి, ఆకాశం, వీటి సమస్తం సృష్టించినటువంటి ఆ కర్త లేకుండా ఇవి ఎలా ఉనికిలోకి వచ్చాయి? కాబట్టి సృష్టికర్త ఉన్నాడని చాలా స్పష్టంగా మరి ఈ కామన్ సెన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రశ్న స్లిప్ నుండి తీసుకోవడం జరుగుతుంది. అడుగుతున్నారు రమేష్, చనిపోయిన తర్వాత తిరిగి మనిషిలా పుట్టి శాంతియుతంగా ఉండాలంటే ఇప్పుడు మంచి పనులు చేయాలి, దీని గురించి మీరేమంటారు? పునర్జన్మకు సంబంధించి కృష్ణ గారు, ఈ విషయమై సోదరులారా, సోదరిమల్లారా, ఈ రోజు ఎక్కువగా ఈ పునర్జన్మ అనేటటువంటి భావన ఎక్కువగా మన హైందవ సోదరులు మనకు కనబడుతుంది. అంటే మంచి పనులు చేసుకుని చనిపోతే మనము వచ్చే జన్మలో మంచి మనిషిగా పుడతాము, చెడు పనులు చేసుకున్నట్లయితే మనం జంతువులుగా పుడతాం అనేటటువంటి భావన ఇది హైందవ సమాజంలో మనకు కనబడుతుంది. సోదరులారా, ఈ థాట్, ఈ భావనే సరైనదైతే ఈరోజు సమాజంలో 99% చెడు చేసేటటువంటి వారే ఉన్నారు. కానీ ఎక్కువ జంతువులన్నీ ఎక్కువగా ఉండాలి కదా, మానవుల పాపులేషన్, మానవుల జనాభా కంటే జంతువుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. విషయం ఏంటి, జంతువులు చనిపోతున్నాయి, జంతువులు కనుమరుగైపోతున్నాయి, వాటిని రక్షించాలని అనేక జూల్లో వాటిని పెంచి పోషించడం జరుగుతుంది. కాబట్టి ఇది సరైనటువంటి భావన కాదని మన కామన్ సెన్స్ మనకు చెప్తుంది. రెండో విషయం ఏంటంటే, ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఖురాన్ లో ఉన్నటువంటి భావన ఏమిటంటే, ముందు ఇస్రాఫీల్ అనేటటువంటి ఒక దేవదూత ముందు ఒక శంఖాన్ని ఊదిస్తారు. అప్పుడు పూర్తి మానవులు, అల్లాహ్ తలుచుకున్న వారు తప్ప పూర్తి మానవాళి అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత రెండో శంఖం ఇస్రాఫీల్ అనేటువంటి దేవదూత పూరించడం జరుగుతుంది. అప్పుడు చనిపోయిన వారందరూ కూడా మళ్ళీ వారు సృష్టికర్త వైపు వారందరూ కూడా లేపబడతారు. ఇది ఇస్లాం చెప్పేటటువంటి భావన. ఈ విషయాన్ని ఖురాన్ లో 30వ అధ్యాయము 40వ వచనంలో అల్లాహుల్లదీ ఖలకకుం థుమ్మ రజకకుం థుమ్మ యుమీతుకుం థుమ్మ యుహీకుం హల్ మిన్ షురకాయికుం మై యఫ్అలు మిన్ దాలిక మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యష్రికున్. అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు, ఆయన మీకు జీవన ఉపాధిని కల్పించాడు, మరి ఒకానొక రోజు ఆయన మీకు మరణాన్ని కల్పిస్తాడు. ఆ తర్వాత తప్పకుండా ఆయన వైపునకే మీరు మరలిపోవలసి ఉంది, ఆయన మిమ్మల్ని సమావేశపరుస్తాడు. ఖురాన్ గ్రంథం సూర అల్ అనామ్ 12వ వచనంలో తీర్పు దినం నిస్సందేహంగా సంభవిస్తుంది, అప్పుడు మీరందరూ కూడా అక్కడ సమావేశపరచబడతారు అనేటటువంటి విషయం ఖురాన్ చెప్తుంది. కానీ మరి మీరు మంచి పనులు చేసుకుంటే మరి మంచి వ్యక్తులుగా మళ్ళీ పుడతారు, చెడు పనులు చేసుకుంటే జంతువులుగా పుడతారు అనేటటువంటి భావన ఖురాన్ ఈ భావన చెప్పట్లేదు. ఈ విషయాన్ని హైందవ గ్రంథాల్లో మనం చూసినప్పుడు, హైందవ గ్రంథాల్లో ఋగ్వేదం 7వ మండలం 104 సూక్తం 3వ మంత్రంలో, దుష్కార్యాలకు పాల్పడే వారిని లోతైన గోతిలోని అంధాకారంలో పడవేయండి, వాటిలో నుండి ఏ ఒక్కడు ఏనాడు బయటికి రాలేని విధంగా. ఎవరైతే పాపపానులు దుష్కార్యాలు చేస్తారో వారు నరకానికి వెళ్తారు, కానీ మళ్ళీ తిరిగి వారు జంతువులుగా పుట్టారని మనకు చాలా స్పష్టంగా మరి ఋగ్వేదం సెలవిస్తుంది. ఈ విషయాన్ని కేనా ఉపనిషత్ 1వ అధ్యాయం 9వ మంత్రాన్ని పరిశీలిస్తే, సర్గలోకేన భయం న కించనాస్తి నత్రత్వం న జరయా ఉబేతి విబేతి త్వాసనాయా పిపాసే శోకాతి గో మోదతే స్వర్గలోకే
స్వర్గలోకంలో ఎలాంటి భయం నీకు లేదు. మృత్యువా, నీవు అక్కడ లేవు. అక్కడ మానవుడు అనేక సుఖాలను అనుభవిస్తూ శాశ్వతంగా ఉంటాడు. ఏ వ్యక్తి అయితే ఏక దైవారాధనను కలిగి ఉంటాడు, ఏ వ్యక్తి అయితే పుణ్యాలు చేసుకుంటాడో ఆ వ్యక్తి చనిపోతే డైరెక్ట్ స్వర్గానికి వెళ్తాడు. కానీ అతడు మళ్ళీ ఇక్కడ మనిషిలా పుడతాడు అనేటువంటి భావన వేదాలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషయమై భగవద్గీత గ్రంథాన్ని చూస్తే 1వ అధ్యాయం 44వ శ్లోకంలో మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతి, ఎవరికైతే కుల ధర్మం నశించినటువంటి వారు శాశ్వతమైన నరకం వారికి కలుగుతుందని మనం విని ఉన్నాము కదా. ఇక్కడ శాశ్వత నరకం యొక్క ప్రస్తావన ఉంది. కాబట్టి మరి పునర్జన్మ సిద్ధాంతమే సరైనటువంటి విషయం అయితే ఇక్కడ మళ్ళీ శాశ్వత స్వర్గము శాశ్వత నరకం యొక్క ప్రస్తావన ఎంత మాత్రం ఉండేది కాదు. ఈ విషయమై బైబిల్ దాన్ని పరిశీలిస్తే బైబిల్లో యోహాను స్వార్త 5వ అధ్యాయం 28-29 వచనాల్లో దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని బయటికి వచ్చారు. మేలు చేసిన వారు జీవన పునరుత్థానకు అంటే స్వర్గంకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానకు అంటే నరకానికి వెళ్దులని చాలా స్పష్టంగా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఈ విషయమై ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ నరకవాసులు మరణాన్ని కోరుతురు గాని మరణం వారికి దొరకదని చాలా స్పష్టంగా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి చనిపోయిన తర్వాత శాశ్వత స్వర్గము శాశ్వత నరకం ఉంది. కానీ మళ్ళీ మంచి పనులు చేసుకుంటే మానవులుగా పుట్టడం, చెడు పనులు చేసుకుంటే జంతువులుగా పుట్టడం, ఈ కాన్సెప్ట్ గ్రంథాలకు విరుద్ధమైనటువంటి కాన్సెప్ట్ మరియు మన కామన్ సెన్స్ కూడా అందనటువంటి భావన ఇది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని అల్హమ్దులిల్లాహ్. మరి సోదరుడు చాలా సేపు నుంచి వేచి ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్నోత్తరాల సరైన చివరి ప్రశ్నగా పురుషుల విభాగం నుండి సోదరుడిని తీసుకోవడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఎంఏ రహీం, బాబానగర్ నాచరం నుండి వచ్చాను. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని నేను. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తండ్రి ఆదం అలైహిస్సలాం పంపించారని మనకు గ్రంథాల ద్వారా తెలుస్తుంది. మరి భారతదేశంలో హిందూయిజం ఎప్పుడు పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా ప్రబలింది, దాని గురించి నాకు సంక్షిప్తంగా కొంచెం తెలియజేయగలరు. మరి సోదరుల వారు హిందూయిజం ఎప్పుడు పుట్టింది, ఎలా వచ్చింది అనేటటువంటి విషయంపై ప్రశ్నించారు. ఈ విషయమై అసలు హిందూ అనేటటువంటి పదాన్ని మనం పరిశీలిస్తే ఇది ఒక భౌగోళిక సూచిక పదం, జియోగ్రాఫికల్ వర్డ్. ఈ విషయాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా పేజ్ నెంబర్ 74-75 ప్రకారంగా హిందూ అనేటటువంటి పదము కొంతమంది వ్యక్తుల్ని ఉద్దేశించి వాడబడింది, కానీ అది ఒక మతానికి సంబంధించినటువంటి పేరు కాదని చెప్పారు. మరియు ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజన్ అండ్ ఎథిక్స్ 6వ సంపుటం పేజీ నెంబర్ 699 ప్రకారం ముస్లింలు భారతదేశ ఆగమనం కంటే ముందు ఏ తాంత్రిక పుస్తకంలో కూడా హిందూ అనే పదం వాడబడలేదు. మరియు న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 20వ సంపుటం పేజీ నెంబర్ 581 పేజీ నెంబర్ 581ని బట్టి హిందూ అనే పదాన్ని మొట్టమొదటిగా బ్రిటిష్ రచయితలు 1830 సంవత్సరంలో దీన్ని ఉపయోగించారు. ఎందుకంటే భారతదేశంలోని విభిన్న విశ్వాసాలను కలిగి ఉన్నటువంటి వారిని మరి ప్రతి ఒక్కరికి ఒక పేరుతో పిలవడం కష్టమైనటువంటి విషయం కాబట్టి అందరినీ కలిపి హిందువులు అని పిలిచారు. ఇది ఒక మత పేరు, ఒక ధర్మం పేరు కాదు. ఇది కొంతమంది వ్యక్తుల్ని, సింధు నది పరిసర ప్రాంతంలో జీవించే వ్యక్తుల్ని హిందువులు అని పిలవడం జరిగింది, కానీ ఇది ఒక మతానికి సంబంధించినటువంటి పేరు కాదు. ఇక మరి ఈ విషయమై స్వామి వివేకానంద తెలియజేశారు. ఆయన హిందూ అనేటటువంటి పదం ఇది సరైనటువంటి పదం కాదు, దీనికి బదులుగా వేదాంతిక్, సనాతన ధర్మం అనేటటువంటి పదాలు వాడాలి అని చెప్పారు. కాబట్టి ఇది ఎలా హిందూ అనేటువంటి పదం వచ్చింది అనడానికి ఇది సంక్షిప్తమైనటువంటి సమాచారం. మీ ప్రశ్నకు నేను సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను.